ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నిర్ణయాలు బీజేపీకి తలనొప్పిగా మారాయా? కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన సీసీఐ పత్తి కొనుగోళ్ల విషయంలో రైతులను ఇబ్బంది పెడుతుండడం బీజేపీ నేతలకు తలనొప్పులు తెస్తోందా? వ్యతిరేక పార్టీలకు సీసీఐ వ్యవహారం అస్త్రంగా మారిందా? ఇళ్ల ముట్టడే కాదు, మార్కెట్ యార్డుల్లో అడుగు పెట్టాలంటే బీజేపీ ఎమ్మెల్యేలు ఎంపీలు వణికిపోతున్నారా? లెట్స్ వాచ్. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పత్తి కొనుగోలు ప్రారంభమైనప్పుడు బీజేపీ నేతలు తెగ హడావిడి చేశారు. తీరా కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తీసుకున్న నిర్ణయం రైతులకు షాక్ ఇచ్చింది. దాంతో బీజేపీ నాయకులకు తల బొప్పి కడుతోంది. కేంద్రంలో బీజేపీనే అధికారంలో ఉండటం, సీసీఐ కూడా కేంద్ర ప్రభుత్వ సంస్థే కావడంతో బీజేపీ నేతలను రైతులు నిలదీస్తున్నారు. గతంలో ఎకరాకు 12 క్వింటాల చొప్పున పత్తిని కొనుగోలు చేసేది కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఉన్నట్టుండి సోమవారం నుంచి సీసీఐ కొనుగోలు పరిమితిని 7 క్వింటాలకు కుదించడంతో రైతుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. పత్తిలో తేమ శాతం విషయంలోనూ సీసీఐ కొర్రీలు పెడుతోంది. 12% మించి తేమ ఉంటే కొనుగోలు చేయడం లేదు. రైతులు మాత్రం కనీసం 16% వరకు పరిగణలోకి తీసుకుని కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. సీసీఐ నిర్ణయాల ప్రభావం బీజేపీ నేతలపై పడింది. ఆలస్యంగా కొనుగోలు ప్రారంభించడమే కాకుండా ఎకరాకు 7 క్వింటాలు మాత్రమేనన్న నిబంధనపై రైతులు ఆందోళన బాట పడుతున్నారు. బీజేపీకి చెందిన ప్రజా ప్రతినిధులపై రైతులు గుర్రుగా ఉన్నారు. పత్తి కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి క్షేత్రస్థాయిలో ఇమేజ్ పెంచుకునేందుకు ప్రయత్నించారు బీజేపీ ఎంపీ ఎమ్మెల్యేలు. సోయా, పత్తి, మొక్కజొన్న కొనుగోలు తామే ప్రారంభించామని రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి కేంద్ర మంత్రులతో మాట్లాడి మరీ కొనుగోళ్లకు అనుమతి తెచ్చామని బీజేపీ ఎమ్మెల్యేలు చెప్పుకున్నారు. కొనుగోళ్లు ప్రారంభం అయ్యాయో లేదో తేమలొల్లి యార్డుల్లో రైతుల పడిగాపులను వైరుపక్షాలు ఓన్ చేసుకున్నాయి. ఈ క్రమంలోనే పత్తి కొనుగోలను ఎకరాకు 7 క్వింటాలకు పరిమితం చేస్తూ సీసీఐ తీసుకున్న నిర్ణయం రైతులకే కాదు, బీజేపీ నేతలకు కూడా పెద్ద షాకే. దీని గురించి రైతులకే కాదు, జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధులకు కూడా ముందస్తు సమాచారం లేదు. కపాస్ కిసాన్ యాప్లో స్లాట్ బుకింగ్ సమయంలో ఈ విషయం బయటపడింది. దాంతో రైతులు ఆందోళన బాట పట్టారు. అంతా కేంద్ర ప్రభుత్వమే చేసిందని కమలం పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలపై దుమ్మెత్తిపోస్తున్నారు రైతులు. అంటే కొన్ని చోట్ల యాప్ వలన ఇబ్బంది ఉంది. ఎందుకంటే ఒక జిన్నింగ్ ఒక చోటు ఉన్నప్పుడు వాళ్ళకు వేరే జిన్నింగ్కి ఇస్తున్నారు, దూరం మిల్లుకి ఇస్తున్నారు. ఒక మిల్లుకు ఒక 5 కిలోమీటర్ దూరంలో ఒక ఊరు ఉంటే వాళ్ళు 10 కిలోమీటర్ దూరంలో మిల్లుకు వెళ్ళాలని చెప్తున్నారు. ఆ యాప్ ద్వారా కూడా అటువంటి ఇబ్బందులు ఉన్నాయి. రైతుకు దగ్గరున్న మిల్లులకు యాప్ ద్వారా పంపించడం అయితే వాళ్ళకు కూడా సౌకర్యంగా ఉంటుంది. కొన్ని చోట్ల 10 కిలోమీటర్లు కూడా పోవాల్సి వస్తుంది. కాబట్టి ఈ యాప్లో కూడా ఇబ్బంది ఉంది. మరి మన ఆదిలాబాద్ వెనుకబడిన ప్రాంతం కాబట్టి కొన్ని ఏరియాలలో మనకు నెట్వర్క్ కూడా ఉండదు. అక్కడ ఫోన్స్ కూడా పనిచేయవు. మరి కొందరు రైతుల దగ్గర మరి ఈ స్మార్ట్ ఫోన్ కూడా లేవు కాబట్టి వాళ్ళకు ఈ బుకింగ్ చేయాలని కూడా బాగా ఇబ్బంది. మరి వాటికి కూడా సౌకర్యం చేసి మరి దాన్ని కూడా పరిష్కారం చేయాలని కోరుతున్నాం. ఆదిలాబాద్ జిల్లాలో 1,00,000 మంది రైతులు 4.30 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేశారు. 35 లక్షల క్వింటాళ్ల పత్తి దిగుబడి వస్తుందని అంచనా. ఎకరాకు 10 నుంచి 13 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. దాని ప్రకారం సీసీఐ ఎకరాకు 12 క్వింటాల వరకు కొనుగోలు చేయాల్సి ఉంది. ఈ పరిమితిని ఎకరాకు 7 క్వింటాలకే కుదించడం, మిగిలిన పత్తిని ప్రైవేటు వ్యాపారులకు అడిగిన ధరకే అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇలా ఆదిలాబాద్, నిర్మల్, కొమరంభీం జిల్లాల్లో సీసీఐ తీరుతో కేంద్ర ప్రభుత్వంపై బీజేపీ ప్రజా ప్రతినిధులపై ఆగ్రహంగా ఉన్నారు రైతులు. 7 కుంటలు లేదా 7 కుంటల కన్నా ఎక్కువ రాదు సార్. 12 కుంటలు అని చెప్పిండ్రు, ఇప్పుడు 7 కుంటలు అంటున్నారు. మాకు 7 కుంటలు 8 కుంటలే పత్తి వస్తుంది. వచ్చిన రేటు కన్నా వీళ్ళమ్మ రైతులు నష్టపోతున్నారు. ప్రైవేటుకు కాటన్ పోతున్నది. ఒక కుంటల మీద కేంద్రము మన గవర్నమెంట్ 1,500 రూపాయలు కట్టియాలని మేము కోరుకుంటున్నాం సార్. పత్తి కొనుగోళ్ల విషయంలో సీసీఐ తీసుకున్న నిర్ణయంతో బీజేపీ ఇరకాటంలో పడింది. వ్యతిరేక పార్టీలు బీజేపీని టార్గెట్ చేస్తున్నాయి. కొనుగోలు కేంద్రాల ప్రారంభ సమయంలో హడావిడి చేసిన బీజేపీ నేతలు, ప్రజా ప్రతినిధులు ఇప్పుడు పట్టించుకోవడం లేదని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ఆదిలాబాద్ ఎంపీ ఇంటిని ముట్టడించారు బీఆర్ఎస్ నాయకులు. సీసీఐ రోజుకో కొర్రీ పెడుతూ రైతుల నడ్డి విరుస్తోందని, దానికి బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యేలే కారణమని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. అటు కాంగ్రెస్, ఇటు బీఆర్ఎస్, లెఫ్ట్ పార్టీలు బీజేపీ నేతలు, ప్రజా ప్రతినిధులను టార్గెట్ చేస్తున్నాయి. రైతుల్లో తాము పలుచన అవుతున్నామనే భావనతో బీజేపీ నేతలు మొహం దాచుకునే పరిస్థితి వచ్చింది.